ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం సుధాకర్ గారు. రండి గారు, కూర్చోండి. లాయర్ గారు, ఇవే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్. లాయర్ గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు మేడం, ఇంటి దగ్గర టిఫిన్ చేసి కాఫీ తాగే బయలుదేరాను. ఇప్పుడేం వద్దండి. కౌశికి గారు, మీ నాన్నగారు రాసిన వీలునామా టైం కూడా అయిపోవచ్చింది. ఇంతకీ మీ బాబాయ్ గారు అబ్బాయి దొరికాడా? ఇంకా దొరకలేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు నాతో అబద్ధం చెప్తున్నారు కౌశికి గారు. అబద్ధం చెప్పానా? దేని గురించి అంటున్నారు? మీ బాబాయ్ గారి పెద్ద కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి. అప్పుడు మీరు చెప్పింది అబద్ధమనే కదా. ఎవరంటున్నారు లాయర్ గారు? ఇంకెవరు కౌశికి గారు, ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకు. ఏం మాట్లాడుతూ ఉండారు లాయర్ గారు? మీకు మతి గాని సెడుండదా ఏంది? ఆయనకి ఒక్కడే కొడుకు, అదే మా అబ్బోడే. ఈ కేదార్కి మాకు ఎటువంటి సంబంధము లేదు. అదే నిజం లాయర్ గారు. మా నాన్నగారికి నేనొక్కడే కొడుకుని, ఇంకెవ్వడూ లేడు. అది మీరు డిసైడ్ అవ్వకూడదు బాబు. ఇక్కడ విన్నదే మీరు నమ్మాలి. మీరు అలా వెళ్తే నేను ఇంకోలా అడగాల్సి వస్తుంది. మీరు సుధాకర్ గారి అబ్బాయి అయితే మీ వీపు మీద పుట్టుమచ్చుందా? ఏది చూపించండి. పుట్టుమచ్చ? సార్, అది పుట్టుమచ్చనా? అవును సార్. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? ఇదే మరి మెయిన్ పాయింట్ బాబు. సుధాకర్ గారి వీపు మీద ఉన్నట్టే కేదార్కి ఎడమ పక్కన రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చుంది.